అందరికీ ఎంతో ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. ముందుగా దానికోసం ఒక కప్పు రెడ్ రైస్ ని తీసుకొని బౌల్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో నెయ్యిని వేసి అందులో ఈ బియ్యాన్ని వేసి దోరగా వేయించుకొని వేగిన తర్వాత 3 కప్పుల నీళ్లను పోసుకొని మీడియం ఫ్లేమ్ లో అన్నాన్ని ఇలా కొంచెం పలుకుగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కప్పు బియ్యానికి 3 కప్పుల తాటి బెల్లాన్ని తీసుకోవాలి. ఈ ప్రసాదం కోసం తాటి బెల్లాన్ని తీసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అండ్ కలర్ వస్తుంది. ఇప్పుడు గిన్నెలో 1/2 కప్పు నీళ్లను పోసుకొని అందులో ఈ బెల్లాన్ని వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని ఆ తర్వాత దీన్ని ఉడికించుకున్న అన్నంలో వడగట్టుకొని కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు, బ్లాక్ కిస్మిస్, నెయ్యిని వేసి కలుపుకొని ఆఖరిలో కొంచెం యాలకుల పొడి, సొంటి పొడి, ఇంకొంచెం నెయ్యిని వేసుకొని కలిపి ఇలా తీగపాకం వచ్చి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మన శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ. మీలో ఎంతమందికి ఈ ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి.